పాస్టర్ గారికి మరి టోకెన్ ఆఫ్ లవ్ ఇవ్వడానికి మన మధ్యకి యోసేన్ వచ్చేస్తుంది. ఆమెకి ప్రేమతో ఆహ్వానం చెప్తాము. చేసే క్రిస్మస్ సార్, చిల్డ్రన్ కొరకు క్రిస్మస్ సార్. ఒక క్లారిటీ చెప్పండి. చిల్డ్రన్ చెప్పండి. ఎవరైనా చిల్డ్రన్ చేసే క్రిస్మస్ చెప్పండి. ఒక చిల్డ్రన్ అనేక మందికి చెప్పే క్రిస్మస్. ఎనీవేస్ ఏదైనా సరే క్రీస్తుంటేనే క్రిస్మస్. అది ఈ క్రిస్మస్ అని నమ్ముతున్నా. నమ్మిన వాళ్ళు చేతులు ఎత్తుకు సార్ బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్తాం. నన్ను ఆహ్వానించిన మందిర యాజమాన్యం బట్టి, సేవకులు బట్టి, అందరి బట్టి కూడా నేను ప్రభుత్వం స్తుతిస్తున్నా. నేను ఆలస్యం అయి ఉంటుంది. ఈరోజు మా చర్చ్ లో 4 సర్వీస్ అయ్యాయి. ఆ సర్వీస్ అయిపోయి ఇంటికి కూడా వెళ్ళకుండా ఇలా వచ్చాను. సో ఆలస్యం అయితే నన్ను క్షమించండి. బట్ ఐ విషయాలు లైక్ ఈ కొద్ది నిమిషాలు దేవుడు మన జీవితంలో వాక్యం ద్వారా కార్యం చేస్తాడు నమ్ముతున్నాను. ఆమేన్. నమ్మిన వాళ్ళ చేతులు ఎత్తి బిగ్గరగా చెప్తాం. నేను బయట ఉన్నట్లయితే లోపలికి వచ్చేయచ్చు. ప్లేస్ లేదా? మాటలు వినిపిస్తున్నాను ఎదురుకి. ఓకే. ఇందువరకు చాలా గొప్పగా జరిగిందని నమ్ముతున్నా. ఇంకా గొప్పగా జరగబోతుంది నమ్ముతున్నా. ఈ క్రిస్మస్ నుంచి, ఈ సీజనే కాదు, ఈ సీజన్ నుంచి మీ అందరి లైఫ్ బాగుంటాయని నమ్ముతున్నా. ఆమేన్. దేవుడు ఒక అవకాశాన్ని వినియోగించుకొని మీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. యు నో దట్? వి థింక్ లైక్ ఇది క్రిస్మస్ అన్నప్పుడు చిల్డ్రన్ క్రిస్మస్ అనుకుంటాం, చిల్డ్రన్ కొరకు అనుకుంటాం. ఈ చిల్డ్రన్ క్రిస్మస్ ద్వారా దేవుడు మనందరితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద టైమ్ ఇస్. సమయము, సందర్భముకి సంబంధం లేకుండా దేవుడు ఏ టైంలో ఎవరి ద్వారానైనా ఎప్పుడైనా మాట్లాడగలడు. నమ్మిన వాళ్ళు చేతులు బిగ్గరగా సంతోషపడాలి. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన మాట్లాడమే కాదు, నీ పరిస్థితిని ఎరిగి ఆ పరిస్థితిని ఆశీర్వాదంగా మార్చగలరు. ఒకసారి ఎందుకంటే క్రిస్మస్ అన్నప్పుడు ఒక రిలేటెడ్ గా చిల్డ్రన్ క్రిస్మస్ కాబట్టి చిల్డ్రన్ అనుకుంటాం. దైవజనుడు వాక్యం చెప్తానని చెప్పి వాక్యం వినడానికి వెళ్ళాం. మేము పాస్టర్ అప్పుడు నేను చర్చ్ ఉంది, నాకు కూడా పరిచయం భార్య అనుకున్నా. నేను నా భార్య వెళ్ళిన తర్వాత ఆయన వాక్యము చెప్తుండగా ఒక మాట అన్నారు. దేవుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైతే గర్భఫలం అవసరమో వారికి నెక్స్ట్ ఈ టైం కల్లా గర్భఫలం ఇవ్వబోతున్నాడు. ఆ సమయానికి మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. డాక్టర్ ఏమో నా భార్యకి గర్భం ధరించుకోవడము అసాధ్యము అన్నారు. దైవజనుడు చెప్పిన మాట, ఆ మీటింగ్ డిఫరెంట్ మీటింగ్, ఆయన మాట్లాడాల్సిన అంశాలు అది కాదు. బట్ దేవుడు స్వరంగా ఆ మాట మేము తీసుకున్నాం. ఏ వైద్యుడైతే బిడ్డల పుట్టడం అసాధ్యం అన్నాడో, దేవుడు వాక్ ద్వారా 1 సంవత్సరం తిరగక ముందే దేవుడు మాకు గర్భాన్ని ఇచ్చాడు. ఎందుకు మాట చెప్తున్నా, ఎక్కడో దృష్టి పెట్టారు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యు. మీతో మాట దృష్టి క్రిస్మస్, ఎన్నో క్రిస్మస్ మనం జరుపుకున్నాం. దేవుడు మహాకృపను బట్టి ఎన్నో ఇక్కడ జరుపుకోబోతున్నాం. క్రిస్మస్ ఇట్స్ నాట్ అబౌట్ 1 day అని తెలుసు. ఒక దినానికి సంబంధించింది కాదు. ఇది ఒక కాలానికి సంబంధించింది కాదు. ఒక మాసానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ ఒక లిమిటేషన్స్ ఉన్నది కాదు. క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ క్రీస్తు ఒక జన్మదినాన్ని మనం అందరూ గుర్తు చేసుకుంటాం. ఆమేన్. అంతేనా? ఇంకేమైనా గుర్తు చేసుకుంటాం? వి ఆల్ సెలబ్రేట్ హిస్ బర్త్. చూడండి ఎంత గొప్పగా మన దేవుడు మన గురించి జ్ఞాపకం చేస్తుంటే, ఎవరైనా సరే ఒక యవ్వన కాలంలో 33 సంవత్సరాల్లో లోకానుసారంగా చనిపోయారు. 1 సంవత్సరం అయింది, ఆయన బర్త్డే వచ్చింది.
రైతులు పెట్టుకొని, స్టార్స్ పెట్టుకొని, భోజనాలు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటామా? ఒక జన్మించి 33 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన ఒక వ్యక్తి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటామా? చేసుకోగలరు. గుర్తు చేసుకుంటారేమో, అరే లాస్ట్ ఇయర్ వాటిగా బాగున్నాడు. కానీ యేసు ప్రభువుని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం తెలుసా? ఆయన చనిపోయిన దేవుడు కాదు, సజీవుడు. అర్థమైతే చేతులు దగ్గరగా చెప్పండి. We celebrate the living God, not the God who died. చనిపోయిన దేవుడు కాదు. అందుకని ప్రతి సంవత్సరం కూడా మనము ఆ సంబరం చేసుకుంటాం. అండ్ ఐఎమ్ షూర్ ఈ యొక్క సంవత్సరం నుంచి ఈ సంబరం ఇంకా అధికమగులు కాక, మీ ఫ్యామిలీస్ లో ఇంకా కంటిన్యూగా ఇది జరుగును కాక. వన్ థింగ్ ఐ వాంట్ టు క్లోజ్ ఇట్. ఎన్నో అంశాలు విని ఉంటారు, ఎన్నో రకాల క్రీస్తు పుట్టు గురించి తెలుసుకుంటుంటారు, ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటారు. ఎందుకంటే అందరూ అనేక సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వస్తున్న వాళ్ళే, దేవుడిని వెంబడిస్తున్న వాళ్ళే, క్రిస్మస్ ఆరాధనలో పాలిభావిస్తున్న వాళ్ళే, అందరికీ ఎన్నో విషయాలు తెలుసు. బట్ ఒక మాట నేను చెప్పి త్వరగా ముగిస్తాను. వినడానికి సిద్ధం వాళ్ళు చేతులు దగ్గరగా సోదరు చెప్పాడు. సోదరుడు ఎగుతారు, హాఫ్ అన్ అవర్ అన్నారు, ఆల్రెడీ 5 నిమిషాలు అయిపోయింది. బట్ ఐఎమ్ షూర్ నేను హాఫ్ అన్ అవర్ లోపలికి వచ్చేస్తాను. ఈ హాఫ్ అన్ అవర్ ద్వారా మీ జీవితంలో మీరు చూడాల్సిన కార్యాలను చూడబోతున్నారు. ఏమే ఇంకా దగ్గర చెప్తాం. అరే నేను 4 సర్వీసులు మాట్లాడా, 5వ సర్వీస్ మాట్లాడుతున్నాను. 4 సర్వీసెస్, మార్నింగ్ 7:30, 10, 4, 5:30. సో దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యము మీకు ఇంకా అధిగమించడు కాక. సో వితౌట్ నోయింగ్ ద ప్రాపర్ రీజన్ ఎన్ని చేసుకున్నా సరే మన జీవితంలో చూడాల్సిన ఆశీర్వాదం చూడండి. యేసు ప్రభు పుట్టాడని తెలుసు, ఎక్కడ పుట్టాడో తెలుసు, ఎందుకు పుట్టాడో తెలుసు. పుట్టిన యేసు ఎవరై ఉన్నారో మనం తెలుసుకోగలమా? థింక్ అబౌట్ దిస్, ఆలోచించండి. బెత్లెహేములో పుట్టిన యేసు, పాటలు పాడే ఉంటుంటారు నాకు తెలిసి. ఆయన లోకానికి దిగి వచ్చాడు, బెత్లెహేములో జన్మించాడు, సర్వ లోకమునికి లోక నిమిత్తం ఆయన జన్మించాడు. ఇవన్నీ విషయాలు తెలుసు. ఈ యొక్క రాత్రి ఒక్కసారి అందరూ కూడా, నాట్ ఓన్లీ చిల్డ్రన్, నాట్ ఓన్లీ యూత్, ఎవ్రీబడి అసలు వచ్చాడు కదా, బైబిల్ సెలవిస్తుంది ఆయన వస్తే జీవితం మార్చబడిపోతుందని, ఆయన హృదయంలో ఉంటే పరిస్థితులు మార్చబడతాయని, ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమృద్ధి ఉంటుందని. బట్ ఆయన నా జీవితంలో ఉన్నా సరే నా జీవితంలో ఎందుకు ఇంకా కార్యం జరగలేదు అని ఎప్పుడు క్వశ్చన్ వచ్చిందా? అరే మా నాన్నగారు, మా తాతగారు కూడా దేవుడు నమ్ముకున్నారు. మా ఇంట్లో ఎప్పుడు యేసు ఉంటాడు అనుకుంటున్నాం, కానీ యేసు ఉంటే సమృద్ధి, సమాధానం, సంతోషం కదా. నా ఇంట్లో ఇంకా ఎందుకు లేదని ఎప్పుడైనా క్వశ్చన్ ఇస్తున్నారా? ఈరోజు తెలుసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ యాక్సెప్టింగ్ క్రైస్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ హూ హి ఈస్. ఈ ఫోన్ నా దగ్గర ఉంటే సరిపోదు, ఈ ఫోన్ వాడటం నాకు తెలియాలి, ఈ ఫోన్ ఏమైందో తెలియాలి, ఈ ఫోన్ లో ఏ ఫీచర్స్ ఎలా పనిచేస్తే నాకు తెలియాలి. లేకపోతే ఇంతకంటే కాస్ట్లీ ఫోన్ నా దగ్గర ఉన్నా సరే దాని ఉపయోగము లేదు. ఎంతమందికి మాట పోదు. యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడు, యేసుప్రభు కన్నీ గర్భంలో నుంచి వచ్చాడు, యేసుప్రభు పశువుల పాకలో పుట్టాడు అని చెప్పి మనందరికీ బాగా తెలుసు. బట్ హూ ఇస్ హి? ఏమన్నాడు? ఆయన ఉంటే అవును, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచువాడి నేను సమస్తము అంటే యేసుప్రభు ఉంటే అన్ని చేయగలమంట. ఎన్నో అంశాలు కూడా వాక్యంలో సెలవిస్తాయి కదా. రాత్రంతా వలలు వేశారు, ప్రయాసపడ్డారు, ఒక చేపలేదు. యేసుప్రభు ఉన్నప్పుడు వల మిగిలిపోయినంతగా చేపలు 2 దోణలు నింపబడినంతగా ఇంకొన్ని చేపలు వేస్తే మునిగిపోతాయంట దోణ అంతటా సమృద్ధి. యేసు ఉంటే సమృద్ధి, యేసు ఉంటే సమాధానము, యేసు ఉంటే ఆశీర్వాదం. ఆ యేసు ఉన్నాడు అని అనుకోవడమే కాదు, ఆ యేసు ఏమై ఉన్నాడు అని తెలిసినప్పుడు నీ ఇంట్లో సమృద్ధి చూస్తావు. అది రోజు చదువు కాక, అది ఇది మొదలుకొని నిత్యము ఉండదు కాక. ఇంకా దగ్గరగా చెప్తాం, ఇంకా దగ్గర చెప్తాం. అండర్స్టాండ్ అలా మీరు కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే పట్టించుకోకపోవచ్చు.
ఈ రాత్రి మరలా మీరు తెలుసుకుందురు కాక, మరలా మీ జీవితానికి ఏది అవసరమో ఈ వాక్కు ద్వారా దేవుడు ఇచ్చును కాక. బైబిల్ సేస్ ఏంటి యేసుప్రభు అయినా, లేకపోతే యేసుప్రభు ఎవరై ఉన్నారని ఆలోచన చేస్తే యోహాను సువార్త 8:12 చెప్తాడు, హీస్ ద లైట్ అంట, ఆయన వెలుగై. ఈ మాట ఎందుకు తీసుకున్నాడంటే ఎక్కడ చూసినా సరే ఈ సీజన్ లో లైట్స్ ఎక్కువ చూస్తాం, అంతేనా? నేను పరిచయంలో అనేక ప్రదేశాలకు వెళ్తూ కొన్ని పల్లెటూరులు కూడా వెళ్తున్నాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ తెలియదు, కానీ పల్లెటూరులో మొత్తం చీకటిగా ఉంటుంది. అక్కడ మధ్యలో చర్చ్ ఉంటే క్రిస్మస్ సీజన్ ఎలా ఉంటుంది తెలుసా? ఫుల్ లైట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కూడా లోపలికి వచ్చే ముందు లైట్స్ చూస్తాం. బట్ బైబిల్ క్లియర్లీ సేస్ లైట్ యేసుప్రభు ఉన్నాడు. ఏమై ఉన్నాడు? నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే యేసు ఏమన్నారో మీరు తెలుసుకుంటే అది తెలుసుకోవడం ద్వారా ఆ యేసు ద్వారా కార్యాలు చూస్తారు. ఏమే ఎన్ని సెలబ్రేషన్ చేసుకున్నా ప్రాపర్ మీనింగ్ తెలియకుండా నిజమైన సెలబ్రేషన్ చూడలేదు. ఎందుకు మాట్లాడుతుంది? ఒక డే ఉండిపోకూడదు. ఇది మొదలుకొని ఆయన వచ్చే డే వరకు మీ ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి. ఏమే ఒక డేకి, ఒక కాలానికి, ఒక మంత్ కాదు, ఆయన వచ్చినంత వరకు కూడా మీ ఇంటిలో నిత్యము ఆశీర్వాదం ఉండును కాక. అన్ని రకాలుగా యేసు ద్వారా సమృద్ధి వచ్చును కాక. బట్ అది పొందుకోవడానికి యూ హావ్ టు నో హూ హి ఈస్. ఎవరైనా తీసి చదువుతారా? యోహాను సువార్త 8:12. బైబిల్ కాలేదా? అని డాన్స్ చేయడానికి వచ్చారే, బైబిల్ తెచ్చుకోలేదు కదా? ఎస్, చాలండి. నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును. క్యాండిల్ వెలిగించినప్పుడు ఇది అంటారు అందరూ. క్యాండిల్ సర్వీస్ ఉందో లేదు నాకు తెలియదు, కానీ ఆయన వెలుగుని ఉన్నాడు, ఆయన పట్టుకొని నేను వెలుగుని అనుకుంటాను. బట్ యూ హావ్ టు అండర్స్టాండ్, సార్ ఆయన వెలుగుని ఉన్నాడంట, లైట్ అంట. వాట్ ఈస్ లైట్? వెలుగు అంటే ఏంటి? కీర్తనాకారుడు అంటాడు, దేవుని వాక్యము నా పాదానికి దీపము, నా త్రోవకి వెలుగు. సో లైట్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ వర్డ్. యోహాను సువార్త 1:1 చెప్తాడు, వాక్యము దేవుడే ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా లోకానికి దిగి వచ్చాడు, ఆయనే మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. సో నౌ యు హావ్ టు అండర్స్టాండ్, లైట్ వెలుగు వాక్యము, వాక్యము దేవుడు, ఆ దేవుడే శరీరధారిగా లోకానికి వచ్చి యేసు ప్రభుగా మన మధ్యలో జన్మించాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు నీవు యేసు ప్రభు ఎవరై ఉన్నారో ఎదిగినప్పుడు 14 16 17 ఫోన్లు ఐఫోన్ వచ్చేసినాయి. ఎంత ఫోన్లు ఉన్నా సరే దీన్ని ప్రాపర్ గా ఏమి తెలుసుకోకపోతే దీని వల్ల ఉపయోగము లేదు. సో యేసు ప్రభు సెలబ్రేషన్ చేసేసుకొని యేసు ప్రభు పాటలు పాడేసుకోవడం వల్ల ఆశీర్వాదం కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ హి ఈస్. అది చెప్పడానికి రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. అరే నేను వెలుగై ఉన్నాను, ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చినప్పుడే నీ జీవితంలో ఆ వాక్యం అనే వెలుగు ద్వారా కార్యాలు చూడగలవు అనుకోవచ్చు. ఈ వెలుగు నాకు కార్యాలు ఎలా చేస్తుంది కదా? ఈ వెలుగు ద్వారా నా జీవితం ఎలా మార్చబడిపోతుంది? అర్థమవుతుంది వాక్యం? ఏదో భాష మాట్లాడలేకపోతున్నా, నాకు మీకు వినిపిస్తుందా నాకు తెలియట్లేదు. వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అని వాళ్ళు చేతులు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ యేసు వెలుగుగా ఉన్నాడు, వెలుగు వాక్యమైంది, వాక్యము దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఆయన ఎలా ఉన్నారు? యేసు. సో అండర్స్టాండ్ దిస్. కన్ఫ్యూజన్ కాదు, జస్ట్ థింక్ అబౌట్ దిస్. అంటే యేసు వెలుగై వాక్యమై దేవుడై ఆ దేవుడే లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు నా జీవితంలో ఉండడం అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ వాక్యమైన వెలుగు నా జీవితంలో ఉండాలి. అర్థమైతే చేతులు అయితే ఒకసారి దగ్గర స్తోత్రం చెప్పాలి. నాకు యేసు ప్రభు తెలుసు అనుకుంటున్నాను, కానీ యేసు ప్రభు నా జీవితంలో ఉండాలి అంటే నా ఇంట్లో ఫోటోలు నా బయట ఏదో స్టార్ కాదు. ఐ షుడ్ హ్యావ్ దట్ వర్డ్ విచ్ ఇస్ లైట్ ఇన్ మై లైఫ్. అది నీ జీవితం మారుస్తుంది. నేను దేవుణ్ణి ఎరగక ముందు, దేవుణ్ణి తెలుసుకోక ముందు నా జీవితంలో ఎన్నో క్రిస్మస్లు,
అంటే దేవుడు తెలియదు, దేవుడిని 80 కుటుంబాలు పుట్టి పెరిగాలి, దేవుడిని తృణీకరించే కుటుంబం అనొచ్చు. చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకోలేదు. 25th మటుకు చర్చ్కి వెళ్ళేవాడిని, ఫస్ట్ జాన్ ఫస్ట్ చర్చ్కి వెళ్ళేవాడిని. ఇట్స్ లైక్ సెలబ్రేషన్ ఫర్ మీ. మిగతా పండుగలో అది కూడా పండుగ. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది అలాగే చేసుకున్నాం. నేను అప్పుడు ఎందుకు వెళ్ళేవాడిని అంటే, ఓ యేసులో పుట్టాడు కదా అనుకుని వెళ్ళిపోయి మిగతా వాళ్ళు పుట్టినట్టుగా వాళ్ళ పుట్టుకు కూడా వెళ్ళొచ్చని వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుని వచ్చేసేవాడిని. బట్ ఎప్పుడైతే దేవుడిలోకి వచ్చినా అండర్స్టూడ్ ఈ సెలబ్రేషన్ ఒక దినానికి సంబంధించి కాదు బాబు, ఒక జీవితానికి సంబంధించింది. అర్థమైంది స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నాను అంటే నా జీవితంలో ఎవ్రీడే సెలబ్రేషన్, ఎవ్రీడే సమ్మర్ ఉండాలంటే ఐ షుడ్ నో హూ ఈస్ అని గ్రహించినప్పుడు అప్పుడు నాకు దేవుడు గుర్తు చేశాడు. ఆయన వెలుగే ఉన్నాడు, ఆ వెలుగు వాక్యం ఉందని. ఆ వాక్యం ఎప్పుడైతే నా జీవితంలో ఉంటారో నా జీవితంలో సమృద్ధి, నా జీవితంలో సంతోషం ఉంటుందా. అది మీ జీవితంలో కూడా కలుగును కాక. యేసు పుట్టడం ఎక్కడో కాదు, యేసు పుట్టడం అనగా యేసు అంటే యేసు క్రీస్తు ఇవన్నిటికంట మీకు ఒక మాట చెప్పాలంటే వాక్యం పుడితేనే మీ జీవితంలో కార్యాలు చూస్తారు. అది రోజు ఎదుర్చదు కాక, అది మీ జీవితంలో మరలా రెస్టోర్ కాక, మరలా మీ జీవితంలో వెలుగు అనే వాక్యం ద్వారా మీరు మంచి భవిష్యత్తు చూచుదురు కాక, మంచి కార్యాలు మీ కుటుంబంలో అనుభవించుదురు కాక. అంటే ఈ వెలుగు ఎందుకు కార్యంగా చేస్తాది అంటే థింక్ అబౌట్ దిస్. ఇదిగో గ్రేట్ ఇన్సెంటివ్ తో నిండాలని ఇక్కడికి నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. నాకు ఫోన్ చేశారు. నా ఫోన్ ఏంటంటే నాకేమని ఫోన్ చేస్తున్నారు, అన్న మీ దగ్గర రావాలనుకున్నాను అన్న అంటారు. నేను అంటాను అక్కడి నుంచి రూట్ డైరెక్ట్ చేస్తాను. ఒక 100 minutes వాక్ చేస్తే ఒక లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ వచ్చిన తర్వాత నీకు ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఆ బిల్డింగ్ పక్కన ఒక స్ట్రీట్ తీసుకో, ఆ స్ట్రీట్ తీసుకున్న తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాను. ఫోన్ పెట్టాను, చెప్పేశాను. ఇక్కడ రావడానికి రూట్ చెప్పేశాను, ఎలా రావాలో చెప్పేశాను, ఏ డైరెక్షన్ తీసుకోవాలో చెప్పేశాను. అక్కడ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి రావడానికి మధ్యలో ఒక్క లైట్ కూడా లేదు, కంప్లీట్ గా చీకటి రాగలరా? నాకు అమ్మ ఎంత కూడా తగ్గిపోద్దమ్మా నీ పనిష్మెంట్. అంత దూరం నుంచి మీకు నేను పర్ఫెక్ట్ గా డైరెక్షన్ ఇచ్చిన చీకటిగా ఉంది. రోడ్డు ఉంది, లెఫ్ట్లు ఉన్నాయి, రైట్లు ఉన్నాయి. మీరు రాగలరా? ఆలోచించే ఎందుకు రాలేరు? చీకటి ఏం చేస్తాడంటే ఒక అడుగు వేయకుండా మిమ్మల్ని ఆపుతుంది. ఎందుకంటే చెప్పాడు కానీ ఫోన్లోని అక్కడ ఏ గొయ్యి ఉందో లెఫ్ట్కి వెళ్ళమన్నారు, కానీ ఎట్టుండదో లెఫ్ట్ తెలియదు. మీరు ఇక్కడ రావాలని ఆశ, వద్దాం అనుకుంటున్నారు, మీరు చేరుకోవాలనుకుంటారు, కానీ అక్కడ ల్యాక్ ఆఫ్ లైట్. ఒకవేళ ఒక స్ట్రీట్ లైట్ కానీ అక్కడి నుంచి వరుసగా ఉన్నట్లయితే ఎక్కడికి రావాలో, ఏ లెఫ్ట్ తీసుకోవాలో, ఏ రైట్ తీసుకోవాలో, ఎటువైపు తిరగాలో తెలుస్తుంది. మీరు చేరుకోవాల్సిన ప్రదేశాన్ని మీరు వెలుగు నీవు ఎక్కడికి చేర్చాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రదేశంలోకి నీకు వెళ్తే మంచిదో తెలియపరుస్తుందమ్మా. వాక్యమైన వెలుగు నీకు, అందుకని నా త్రోవకి ఇట్ షోస్ యు ద వే. అటు ఇటు వెళ్ళిపోతాం, మార్గాలు మనకు తెలియకుండా వెళ్ళిపోతాం, తప్పుటడుగు వేస్తాం, భయంతో అడుగులేస్తాం. బట్ ఇఫ్ యు హ్యావ్ దిస్ వర్డ్ విచ్ ఇస్ లైట్ ఇన్ యువర్ లైఫ్, నీవు ఎక్కడికి చేర్చుకోవాలి, ఎక్కడికి చేరాలో, దేవుడు నేను ఎక్కడ పెట్టాలనుకున్నాడో ఆ ప్రదేశానికి, ఇన్ఫాక్ట్
డెస్టినేషన్ కి, గమ్యానికి నువ్వు చేరుకున్నట్టుగా ఉపయోగపడేదే వెలుగు ప్రేమ. ఆ వెలుగుతో నేను నింపబడదు కాక. ఎంతవరకు ఒకవేళ ఎటు వెళ్ళాలో తెలియదు, వెళ్తున్నాను స్టెప్స్ కానీ రాంగ్ స్టెప్స్ అయిపోతున్నాయి. ఎటు వెళ్ళినా సరే నేను చేరుకోవాల్సిన దానికి చేరుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నం చేసినా సరే నేను చూడాల్సింది చూడలేకపోతున్నాను అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అనే వెలుగు మీ చేతిలోకి వచ్చును కాక. ఈ వాక్యం అనే వెలుగు ద్వారా మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి మీరు చేరుకుందురు కాక. ఇంకా మీరు చెప్తాం, దట్ ఈస్ ద గొప్పతనం, వెలుగు గొప్పతనం. వితౌట్ లైట్ మీకు తెలిసిన ఏరియా కూడా మీరు వాక్ చేయలేరు. ఎక్కడ ఏముందో తెలియదు, ఎవరున్నారో తెలియదు, మధ్యలో ఏ అడ్డం కూడా తెలియదు. బట్ లైట్ ఉంటే ఏం చేస్తారు? యు విల్ నో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎటువంటి అడుగు వేయాలి. నా జీవితాన్ని ఈ వెలుగు మార్చిందమ్మా. నీ జీవితం కూడా మార్చబడుతుంది. నీవు కూడా నాకంటే గొప్ప కార్యం చూచుదు కాక, ఇంకా అద్భుతాలు మీ కుటుంబాలు చూచుదు కాక. ఎందుకు ఇంతగా ఈ రోజు ఈ టైంలో మాట్లాడుతుంటే, గాడ్ ఇస్ లైట్ అండ్ లైట్ ఇస్ వర్డ్. అది ఉంటేనే ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నం చేస్తాను, ఇంకా ప్రయత్నాలు ఏమి కూడా విజయం చూడలేదంటే హ్యావ్ దిస్ లైట్ అండ్ యు నో హౌ టు గో. నువ్వు ముందుకు వెళ్ళగలవో తెలుస్తుంది, ఎక్కడికి చేర్చాలో ఈ వెలుగే చేస్తారు. మీరు ఎక్కడెక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఏ స్థాయి అయితే చూడాలనుకుంటున్నారు, ఏ స్థితి అయితే చూడాలనుకుంటున్నారో, ఆగిపోయారేమో, అడ్డంకులతో ఈ వెనక్కి వెళ్ళవలసి వచ్చిందేమో, ఈ వెలుగు ద్వారా మీరు చేరుకుంటారు కాక. మీ పిల్లలు ఆ ప్రదేశాలు చేసుకుంటారు కాక. ఏదైతే సమయం ఎక్కడికైతే వెళ్ళాల్సిందో దేవుడు అక్కడ తీసుకెళ్ళను కాక. ఎందుకు ఈ వెలుగు మీ జీవితం మారుస్తుంది అదో నేను చెప్తున్నా. థింక్ అబౌట్ దిస్. ఈ రూమ్ ఉంది, థింక్ లైబ్రరీ ఉంది అనుకున్నాం. లైబ్రరీలో ఏముంటాయి? అంతే కదా, ఇక్కడ ఉంటాయి ఫుల్ ఆఫ్ బుక్స్. ఒక పుస్తకం అక్కడ ఉంటుంది, ఆ పుస్తకం అవసరం. ఆ పుస్తకాన్ని మీరు వెళ్ళి పిక్ చేసుకోవాలి. లోపలికి వెళ్తారు, లైట్లు పోయే చీకటి అయిపోయింది, ఫుల్ డార్క్ అయిపోయింది. అన్ని పుస్తకాలు ఉన్నాయి, చీకటిగా ఉంది. కెన్ యూ పిక్? వెళ్ళి నీకు కావలసిన పుస్తకాన్ని పిక్ చేసుకుంటావా? ఎందుకు? చీకటి. దేర్ ఆర్ మల్టిపుల్ బుక్స్, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, నీకు కావలసింది కూడా అక్కడ ఉంది. కానీ ఎందుకంటే ఏది పట్టుకుంటే ఏ పుస్తకమో తెలియదు. సరే ఏదో పట్టేసుకొని తీసుకుందాం అనుకుని ఇంటికి పట్టుకెళ్తావు, అది ఏదో వ్యర్థమైన పుస్తకము. అరే చదువుదాం అనుకుని చదువుతావు, చదివిన తర్వాత దాంట్లో నుంచి బయటికి రాలేవు. అండ్ దట్ కెన్ స్పాయిల్ యువర్ లైఫ్. లైట్ లేకపోతే తప్పుడు ఎంపిక చేసుకుంటాం. ఎంతమంది ఎవరొస్తున్నారు ఇక్కడ? పప్పులు లేరా? ఎంతమంది ముసలు ఉన్నారు? ఎంతమంది దేవుడు బిడ్డలు ఉన్నారు? మిగతా ఎవరు ఏం కాదు. ఎంతమంది బ్రతుకున్నారు? ఒకసారి చేతులు విగ్రహిస్తూ ఈ మాట ఎందుకంటే ఎవరి తాళంలో చాలా మంది రాంగ్ చాయిసెస్, రాంగ్ పిక్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లైట్. అది పిక్ చేసుకోకూడదు కానీ పిక్ చేసుకుంటాం. అది కరెక్ట్ కాదు కానీ పిక్ చేసుకుంటాం. అది కరెక్ట్ కాదు కానీ పిక్ చేసుకుంటాం. ఎందుకు తెలుసా? చీకటి, డార్క్నెస్ ఉన్నప్పుడు యూ కెనాట్ పిక్ ద రైట్ వన్. అన్ని మంచిగా అనిపిస్తాయి, అన్ని సూపర్ గా అనిపిస్తాయి, అన్ని కూడా పుస్తకాలుగా అనిపిస్తాయి, అన్ని కూడా లైబ్రరీలో పుస్తకాలుగా అనిపిస్తాయి. బట్ దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ యు టు హ్యావ్. నీ జీవితంలో దేవుడు ఉంచాలనుకుంది, కోరుకోవాలనుకుంది, నీకు కావాల్సినది కాదు. బట్ వెన్ యూ హ్యావ్ లైట్ యూ విల్ నో, అరే నాకు ఈ పుస్తకం అవసరం, నాకు కావాల్సిన గ్రంథం ఇది, నాకు దేవుడు చెప్పింది ఇది, నాకు తీసుకోమని, సో ఇది తీసుకొని పట్టుకోండి అంట. యేసు వెలుగు, వెలుగు వాక్యము, వాక్యము శరీరంగా లోకానికి వచ్చింది అని ఎందుకు ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నట్టే, ఆ యేసు అయిన వెలుగు అయిన వాక్యం నీ చేతుల్లో ఉంటే తప్పుడు డెసిషన్స్ తీసుకోవా, తప్పుడు నిర్ణయాలు తీసుకోవా, తప్పుడు వాటిని పిక్ చేసుకోవా, తప్పుడు వ్యక్తుల్ని ఎన్నుకోవా. ఇంతవరకు అయినా సరే ఇది మొదలుకొని వెలుగు ద్వారా మంచి చాయిసెస్,
నీ జీవితంలో ఉన్నాడు కాక. God is giving you one more opportunity. You know that? మరొక అవకాశం ఇస్తాడు. మేబీ ఇప్పుడు వరకు రాంగ్ చాయిసెస్ వెళ్ళిపోయామో, రాంగ్ పిక్ చేసేసుకున్నామేమో. లైఫ్ ద్వారా నువ్వు ఏది మేలైనదో, ఏది శ్రేష్టమైనదో అది నీ జీవితంలో చూచుదును కాక. చేతులైతే ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్తామా? ఎంతమంది వాక్యం అర్థమవుతుంది? ఎంతమంది రెడీగా ఉన్నారు ఆ వాక్యం అనే వెలుగు మీ జీవితంలో స్వీకరించడానికి? అవును, ప్రార్థన చేస్తాను తెలుసు. బట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్. ఫస్ట్ దీని గురించి తెలుసుకుంటే యూ విల్ నో. బైబిల్ సెలవిస్తుంది మీరు వెలుగు ఏం చేస్తున్నారని చెప్తున్నాను. చీకటిగా ఉందంట, దేవుడు వెలుగు కలుగును కాక అని అనగా వెలుగు కలిగినప్పుడు చీకటి ఏమైంది తెలుసా? ఏమైంది? లైట్ రాగా డార్క్నెస్ డిపార్టెడ్ అంటాడు. చీకటి వేరైపోయింది. ఇంకా నా జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏమిటి అని ఉందంటే, యు ఫిల్ విత్ డార్క్నెస్, చీకటి. ఈ చీకటి తొలగించబడాలి, విడిపించబడాలి, ఈ చీకటి నుంచి బయటికి రావాలనుకున్నావు కానీ యూ కెనాట్ కమ్ అంటిల్ అన్లెస్ ఈ వెలుగు నీ జీవితంలోకి వస్తే తప్ప. ఎంతమంది మన డార్క్నెస్ ఇస్ ఆల్ అబౌట్ పాపపు జీవితం, లోకానుసరణ జీవితం, వ్యతిరేక జీవితం, దేవుడికి నచ్చలేని జీవితం. ఈ చీకటిలో ఉన్నంత కాలము మన జీవితంలో కార్యాలు చూడలేము. ఈ చీకటిని జయించాలనుకుంటాం కానీ జయించలేము. చీకటిని జయించాలంటే, చీకటి తొలగించబడాలంటే నీ జీవితంలోకి వెలుగు రావాలి. ఆమేన్. ఇంత పెద్ద హాల్ ఉంది, ఇంటికి ట్రై చేయండి. హాల్ లో కాకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ రూమ్ లో అన్ని లైట్స్ ఆఫ్ చేశారు, చీకటి పెట్టండి. ఒక చిన్న క్యాండిల్ ఇచ్చాను చాలు, చిన్నది. మళ్ళీ 100 వాట్స్ 1000 వాట్స్ బల్బులు అవసరం లేదు. చిన్న లైట్, చిన్న క్యాండిల్ వెలిగించండి. ఏమవుతుంది? రూమ్ అంతా కూడా వెలుగుతుంది. ఇంకో మాట చెప్పాలా? రూమ్ అంతా ఉన్నంత డార్క్నెస్ అంతా కూడా పోతుందమ్మా. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ యంగ్ పర్సన్, నీ జీవితంలో ఆ డార్క్నెస్ పోవాలి అంటే ఆ లైట్ నీ జీవితంలోకి రావాలి. అండ్ దట్ డార్క్నెస్ విల్ ఫ్లీ. నీ జీవితంలో చీకటి తొలగించబడుతుంది. అంధకారంలో ఉన్నంత వరకు ఆశీర్వాదము చూడలేము. ప్రభా అంధకారం తీ ప్రభా, నాలో పాపం తీసే ప్రభా, నాకు ఈ వ్యర్థమైన జీవితం తీసే ప్రభా అని చెప్పి అనుకుంటే కుదరదబ్బా. లైట్ వచ్చిందా అది పారిపోతుంది. ఆ లైట్ వచ్చింది కాక ఆ చీకటి పోవడానికి వెలుగైన దేవుడు వాక్యము నీ జీవితంలోకి వచ్చును కాక. ఇంతవరకు ప్రయాసపడుతున్నావు, పోరాటం చేస్తున్నావు, ప్రయత్నాలు చేస్తున్నావు, ఓవర్కమ్ చేయలేకపోతున్నావు. గివ్ వన్ ఆపర్చునిటీ. ఈ ఒక్క అవకాశం. అందరికీ తప్పు చేయాలని ఇష్టం ఉండదు. ఓవర్కమ్ చేయాలనుకుంటాం బట్ ఓవర్కమ్ చేయలేదు. అంతేనా? చర్చ మానేయాలనుకోరు కానీ చర్చ మానాల్సిన అవసరం వస్తుంది. చెడు స్నేహం చేయాలనుకోరు కానీ ఆప్షన్ ఉండట్లేదు. ఇవన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే దట్ ఆ లైట్ మీ జీవితంలోకి వచ్చింది కాక. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ యంగ్ పీపుల్, చిన్న వాళ్ళలో యవనస్తులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి ఇది అవసరం, ప్రతి ఒక్క కుటుంబానికి ఇది అవసరం. ఆ వెలుగు వచ్చినప్పుడు చీకటి తొలగించబడతాది. ఆ చీకటి లేని వెలుగుతో నింపబడి గృహాలుగా మీ గృహాలు ఉంది కాక. మీ గృహాలు నిజమైన స్టార్ లేకపోయినా పర్లేదబ్బా, నీలోని వెలుగే గొప్ప వెలుగునిస్తుంది. ఏమే పెట్టుకోద్దని కాదు, దట్స్ యువర్ విష్. బట్ ఆ వెలుగు నిత్యం ఉంటుంది. నీ వెలుగు ఇంకొకటి కూడా వెలిగిస్తుందంట. నువ్వు అనేక మందికి వెలిగించేవాడు ఉంటావు. దేవుడు ఆ తోడు మీ అందరికి ఇచ్చును కాక. అవన్నీ ప్రాసెస్. వెలుగు చేసే పని నుంచి ఎందుకు చెప్తున్నా చాలాసార్లు అనుకుంటాం అంత ఉందా అని. దేవుడు వాక్యము సత్యము. ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఈ వెలుగైన నేను అని అంటాడు. ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సమృద్ధి ఉంటారమ్మా. అది మొదలవుతుంది. ఎవరైనా ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉంటే తెలుసా, ఫాస్టెస్ట్ టు ట్రావెల్ ఏంటి తెలుసా? వేగంగా ప్రయాణం చేసేది ఉన్నది అంటే అది ఫ్లైట్లు, జెట్లు. ఇన్ఫాక్ట్ సౌండ్ కూడా కాదు,
ఫాస్టెస్ట్ టు ట్రావెల్, అతి వేగంగా ప్రయాణం చేసేది లైట్, వెలుగు. ఎందుకు చెప్తున్నానంటే మనము 10, 15, 20 సంవత్సరాల నుంచి ప్రయాసపడిన పొందుకోలేనిది, సిన్స్ లైట్ ఇస్ ద ఫాస్టెస్ట్ టు ట్రావెల్, త్వరగా గమ్యాన్ని చేరుకోగలమమ్మా. దేవుడు ఆ కృపను మీకు ఇచ్చును కాక. ఎన్ని రోజుల నుంచి అయితే జరగలేదో పని, ఎన్ని సంవత్సరాల నుంచి డిలే అయిందో, ఎన్ని దశాబ్దాల నుంచి పొందుకోలేదో, ఒక్కసారి వెలుగు నుంచి వస్తే దట్ ట్రావెల్స్ క్విక్లీ అంట, త్వరగా ప్రయాణం చేస్తారు. నీకు త్వరగా నువ్వు అనుకునే ప్రదేశానికి చేరుకుందువు కాక. ఇంకా ఇక్కడ చెప్తాం బిగ్గర చెప్పండి, ఇంకా బిగ్గర చెప్పండి. ఎందుకు చెప్తారు? నేను చెప్పాను, ఎందుకు చెప్తానంటే దేవుడిని సుఖిస్తున్నారు. బికాస్ నీ జీవితాన్ని మార్చే వాక్యాన్ని సాయంత్రం నీకు ఇచ్చాడు త్రూ దిస్ చిల్డ్రన్ క్రిస్మస్. ఈ చిల్డ్రన్ క్రిస్మస్ ద్వారా చిల్డ్రన్ కో, యంగ్ కో, మిడిల్ ఏజ్ కో, ఓల్డ్ ఏజ్ కో కాదు, అందరి జీవితానికి యేసు ఎందుకు పుట్టాడో, యేసు పుట్టడం ద్వారా నీ జీవితంలో ఏం జరుగుతుందో, ఆయన అక్కడ కాదు ఇక్కడ పుడితే ఏం జరుగుతుందో మాట్లాడాడు. కాబట్టి నువ్వు హల్లెలూయా చెప్పాలమ్మా. ఇంకా మీకు చదువు చెప్తాం. దేవుడు మీకు సహాయం చేయదు కాక. నా ప్రార్థన ఏంటంటే ఏదైనా చెప్పాను చెప్పేసుకొని వెళ్ళిపోవడానికి రాలే. యేసు ప్రభు వచ్చినంత వరకు ఈ వాక్యం మీ హృదయంలో ఉంచును కాక. ఈ వాక్యం ద్వారా మీరు వెలుగు ద్వారా మీరు గమ్యాన్ని చేరుకుందురు కాక, సరి అయినవి ఎంపిక చేసుకుందురు కాక, చీకటి నుంచి వేరవుదురు కాక, అతి త్వరగా మీరు చేరుకోవాల్సిన గమ్యానికి మీరు చేరుకుందురు కాక. ఏమంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒకటి ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రభు ఈ వాక్యాలు ప్రతి వారం ఆ దైవజనులు సూపర్ చెప్తారు కానీ నేను విని వదిలేస్తాను. బట్ ఇప్పటి నుంచి నేను వినాలి, ఇది పాటించాలి. యూ షుడ్ నాట్ బి జస్ట్ అ లిసనర్ అంట, యూ షుడ్ బి డూవర్. వినువారుగా మాత్రమే కాదు కానీ దానిని పాటించేవారుగా, అవలంబించుకునేవారు ఉన్నారు. దేవుడు మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి దైవజనులు ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. ఇంకా ఈ సంఘం దీవించబడు కాక, ఇంకా ఈ ప్రదేశానికి ఇది గొప్ప వెలుగుగా ఉంటుంది కాక. ఇందులో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా అనేక మందికి వెలుగునిచ్చే కుటుంబంగా ఉంటుంది కాక. నాట్ ఓన్లీ దిస్ చర్చ్, ఇక్కడికి వచ్చిన వారు ఎవరైతే ఏ ప్రదేశానికి వచ్చారో మీరందరూ కూడా గొప్ప వెలుగుగా ఉంది, అనేక మందిని వెలిగించేవారుగా, క్రీస్తులోకి నిజమైన దేవుడి దగ్గరికి తీసుకొచ్చే వారుగా మీరు ఉందురు కాక. ప్రార్థన చేద్దాం. ప్రభువుకి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీకు నిజంగా ఒకవేళ ఈ వాక్యం కానీ అర్థమైనట్లయితే జస్ట్ స్టాండ్ అప్, నిలబడి ప్రభువా ఈ క్రిస్మస్ నా జీవితాన్ని మార్చకు నువ్వు ఏర్పాటు చేసావు నమ్ముతున్నాను. సబడి ఎవరైనా ఒకవేళ నిలబడాలనుకుంటే నిలబడచ్చు. తండ్రి, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని స్వీకరించారో ఆ వాక్యం ద్వారా వారి కార్యాలు వారు చూచుదురు కాక, ఈ వాక్యం ద్వారా వాళ్ళ జీవితంలో విడుదల చూచుదురు కాక. తండ్రి, నువ్వు ఏమైనా మాకు మాట్లాడావు, ఆ వాక్యమైన వెలుగు మా జీవితంలోకి వచ్చేటట్టుగా మాకు సహాయం చేయండి. ఆ వెలుగు ఏం చేస్తుందో మాతో మాట్లాడారుగా, ఆ వెలుగు ద్వారా ఏ కార్యాలు చూస్తావో మాతో మాట్లాడారుగా. ఈ వాక్యాన్ని ఇక్కడితో విడిచిపెట్టకుండా మా జీవితంలో అవలంబించుకుని నేను కనపరిచే వాక్యం దయచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం దీవించబడుతున్నారు కాక. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని స్వీకరించారు వారి నూతన కార్యాలు చూచుదురు కాక. ఎవరింటికి ఆర్థిక సహాయం కోసం వారికి సమృద్ధి కలుగుతుంది కాక. ఎవరింటికి నెమ్మది అవసరం వారికి నెమ్మది కలుగు కాక. ఎవరింట్లో సంతోషం అవసరం వారికి నిజమైన సంతోషం వారికి వచ్చును కాక. ఎవరు గర్భఫలం అవసరం గర్భఫలం కలుగుతుంది కాక. ఎవరికి ఉద్యోగం అవసరం ఉద్యోగం కలుగును కాక. ఎవరికి వివాహం జరగాలి ఘనముగా జరుగును కాక. తండ్రి, నీవు ఉన్నప్పుడు సమృద్ధయ్యా, నీవు ఉన్నప్పుడు సంతోషమయ్యా, నీవు ఉన్నప్పుడు అబండెన్స్ అయ్యా, ఆ సమృద్ధి అయిన సంతోషంతో నింపమయ్యా. చిన్నబిడ్డలు మొదలుకొని యవనస్సు, మధ్య వయసు, పెద్దలు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఆశీర్వించమని ఈ మందిరము అనేక మందికి వెలిగించే మందిరంగా ఉండబోతుంది. ఒక ప్రత్యేకమైన కార్యాలు ఈ మందిరం నుంచి మొదలు పెట్టబోతున్నాం. You're going to do wonders from this day onwards. ఈ మందిరంకి నిజమైన సంతోషము కలుగును కాక, ఈ మందిరానికి నిజమైన ప్రేమ ఉండును కాక,
ఈ మందిరానికి నిజమైన ఐక్యత ఉందును కాక. ఈ మందిరంలో ఎన్నడూ చూడని నూతన కార్యాలు ప్రతి ఒక్కరు చూచుదురు కాక. కానీ ఈ మందిరానికి నువ్వు యజమానిగా ఉండాలయ్యా. యూ షుడ్ బి ద హెడ్ ఆఫ్ దిస్ చర్చ్ లార్డ్. నీ యజమానిగా ఉండమని, నువ్వు యజమానిగా ఉండే మందిరంగా ఈ మందిరాలు దీవించబడుతుంది పలుకుతూ మరొకసారి ఎవరికైతే ఇంకా వెలుగుని స్వీకరించే స్థితిలో ఉన్నారు, నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం వారికి ఇవ్వమని ప్రార్థన అడుగుతూ, ఈ ప్రార్థన అడిగితే కాదు, వాళ్ళ జీవితంలో ఈ వాక్యమైన వెలుగు ద్వారా కార్యాలు ప్రకటిస్తూ, నేను పలికినవి పలక లేనివి ఉన్నట్లయితే అవి కూడా దీంతో పాటు యేసుక్రీస్తు అడిగి నేను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Thank you once again. God bless you all. Have a great Christmas. Thank you.